నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బీజేపీ పార్టీ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ రోడ్ షో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి మురళీధర్ రావు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో రేపు నిర్వహించబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిలుపు ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రామకృష్ణాపూర్ పట్టణంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే మంచిర్యాల పట్టణంలో గురువారం రాత్రి పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతుగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి మురళీధర్ రావు పాల్గొన్నారు. ముందుగా బైక్ ర్యాలీ మరియు రోడ్ షో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రారంభమై ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, ముక్రం చౌరస్తా మీదుగా శ్రీనివాస టాకీస్ వరకు కొనసాగిన అనంతరం శ్రీనివాస టాకీస్ వద్ద కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి మురళీధర్రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి మోడీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి పనిచేస్తుందని, దేశం అన్ని రంగాల్లో గత 50 ఏళ్ల పాలనలో వెనుకబడిందని, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. బీజేపీ పార్టీ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు కమలం గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు, పెద్దపల్లి ఎంపీ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారెడ్డి, కొయ్యల హేమాజీ, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు కాబోతున్నాయి. తెలంగాణ మొత్తం కూడా 13వ తేదీన ఎన్నికలు కాబోతున్నాయి. మిత్రులారా, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా, ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో ఎన్నికల్లో బీజేపీ గెలవలేదు, స్థానికంగా ఎమ్మెల్యే బీజేపీ గెలవలేదు, రాష్ట్రంలో ప్రభుత్వం బీజేపీని కాదు. అయితే రాబోయే ఎన్నికలు హైదరాబాద్ కోసం కాదు, రాబోయే ఎన్నికలు జిల్లా కోసం కాదు, రాబోయే ఎన్నికలు దేశం కోసం జరగబోతున్నాయి. దేశం కోసం ఢిల్లీ ఎవరు ఉండాలా, ప్రధానమంత్రి ఎవరు ఉండాలా? 2014లో మోదీ గారిని గెలిపించారు, 18లో 19లో కూడా మోదీ గారిని గెలిపించారు. ఈ రోజు 24లో కూడా మరొకసారి మూడవసారి దేశ ప్రధానిగా మోదీ గారిని గెలిపించాలనుకున్నారు. ఈ రోజు
నేను ప్రధానమంత్రి నేను ఈ దేశం మీద వాళ్ళని రావణుల యొక్క ప్రధానమంత్రులుగా తప్పిస్తే ఈరోజు దేశానికి మొత్తం కూడా ప్రతి ఊరు ప్రతి జిల్లా తిరిగినటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు. పైకి వచ్చిండు. బీద కుటుంబం నుంచి కూలి వేసుకునే కుటుంబం నుంచి ఇంత దూరం వచ్చిండు. బాంబే తెలుసు, ఢిల్లీ తెలుసు, దేశం తెలుసు. నరేంద్ర మోదీతోని హిందీలో మాట్లాడతాడు, ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. కాబట్టి మిత్రులారా, రాబోయేటువంటి రోజుల్లో ఈయన కులపలు కాదు, మా అందరం కూడా పెద్ద ఎత్తున ఈయన కోటేయాలి. మీకు తెలుసా, గోమాత శ్రీనివాస్ కోటేస్తే ఈయన ఎట్లా గెలుస్తాడు, కానీ ఈయన గెలిస్తే నరేంద్ర మోదీ గెలుస్తాడు. కాబట్టి నరేంద్ర మోదీ ఢిల్లీలో గెలపాలంటే ఏం చేయాలా? మనం గోమాత శ్రీనివాస్ కోటేయాలి. నరేంద్ర మోదీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలా? కమలం గుర్తు మీద మనం 13వ తారీఖు నాడు ఈవీఎం మిషన్ లో బటన్ నొక్కి జాగ్రత్తగా చూసి కమలం మీద టింగ్ 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 అని కొట్టారు. జరిగే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మళ్ళొక్కసారి ఆశీర్వదించి నరేంద్ర మోదీ గారిని పిలిపించాల్సిందిగా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా మొన్న 4 నెలల కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మనకు గ్యారంటీల పేరు మీద మోసం చేసింది. ఇక్కడికి మా మంచిర్యాల అక్క చెల్లెలు చాలా మంది వచ్చారు. మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందట, మీ అందరికీ నెలకు 2,500 రూపాయలు మీ ఖాతాలో వచ్చామని చెప్పింది. మీకు ఎవరికైనా నచ్చినాయా? నెలకు 2,500 6 నెలలు అయింది. 12వ నెలలో గవర్నమెంట్ వచ్చింది. ఇది 5వ నెల. 6 నెలలు అంటే మీకు ఒక్కొక్కరకు 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాటున్నది, ఈ ప్రభుత్వం బాటున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇంటికి ఓటు అడగడానికి వస్తే ముందు మీకు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు చెల్లించమని అడగండి. ఇంకేం చెప్పినట్ట, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామన్నది. గ్యాస్ సిలిండర్ 500 ఇస్తుందా? 4,000 పెన్షన్ వస్తుందా? అక్కడే ఇట్లా అనేక హామీలు ఇచ్చి మోసం చేస్తుంది. కానీ అక్క ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఆస్తుంది. మన ఎమ్మెల్యేలు అందరినీ కొన్నాడు. కానీ మీరందరూ గుర్తు పెట్టుకొని మా గోమాత శ్రీనివాసన్న ఒక పేద కుటుంబం నుంచి, ఒక గరీబ్ కుటుంబం నుంచి వచ్చిండు. ఆకలి అంటే ఏంటో తెలుసు, పేద ప్రజల సమస్యలు అంటే ఏంటో తెలుసు. కనుక మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఒక్కసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేద్దాం. మా గోమాత శ్రీనివాసన్నను గెలిపిద్దాం. నేను మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకలతో పాటు 24 గంటలు నిరంతరంగా మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించింది. కాబట్టి మీరందరూ కలిసి 13వ తారీఖున పూర్తి స్థాయిలో ఆలోచించండి. ఎందుకంటే ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తే అందులో 40 సంవత్సరాలు వివేక్ వెంకటస్వామి కుటుంబం ఈ పెద్దపల్లిని పరిపాలించింది. కానీ మిత్రులారా, ఈ యొక్క ప్రాంతము అభివృద్ధికి దోచుకోలేదు. దేశ రక్షణగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న జాతులందరూ ఆలోచిస్తున్నారు. ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి 140 కోట్ల ప్రజలకు రక్షణ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ దేశ ప్రజలు తమ్ముడిగా, మీ బిడ్డగా ఈ లోకంలో ఉండి ఒక విద్య వర్తులుగా మీ ముందుకు వచ్చిన నన్ను ఆశీర్వదించి, నాకు ఓటేసి, నన్ను గెలిపించి, నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించి 3వసారి ప్రధానమంత్రి చేస్తారని
చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు తోట తిరుపతి మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల బాండ్ పేపర్ రాసిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హామీలను అమలు చేయకపోవడమే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా నిలిపివేసిందని ఆయన అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొప్పుల ఈశ్వర్కు కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లను టీఆర్ఎస్ పార్టీ సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని హామీల అమలుపై నిలదీయడం జరుగుతుందని అన్నారు. చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మందమరి పట్టణం రామకృష్ణాపూర్లోని సూపర్ బజార్ సెంటర్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఈ సందర్భంగా గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీ పథకాలలో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నామని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సీట్లు సాధిస్తే మిగతా 5 గ్యారంటీలైన రైతుల కనీస మద్దతు ధర, ఉపాధి కూలీలకు 400 రూపాయలు, పేదింటి మహిళలకు ₹1,00,000 ఆర్థిక సహాయం, యువకులకు 25 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్య బీమా అమలు చేస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాలైన రజక సంఘం, నాయని బ్రాహ్మణ సంఘం, ఆర్యకటిక సంఘం దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, చెన్నూరు నియోజకవర్గ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, గోపతి రాజయ్య, అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, పార్టీ శ్రేణులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు గడ్డం వంశీకృష్ణని గెలిపించడానికి ఆర్కేపురంలో ఇంత పెద్ద సంఖ్యలో రావడము, మీరందరూ కూడా గడ్డం అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. చాలామంది అన్నారు, కేసీఆర్ అన్నాడు, ప్రతిపక్షాలు కిషన్ రెడ్డి అన్నాడు, ఎందుకు అమలు చేయలేదు 6 గ్యారెంటీలు అని చెప్పి అడగడం జరిగింది. ఒక్క విషయం చెప్పాలి, కేసీఆర్ ఏమో 10 సంవత్సరాలు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, ఇయ్యలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇయ్యలేదు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు, ఇయ్యలేదు. రుణమాఫీ ₹1,00,000 చేస్తాడు, కేవలం 25,000 చేసిండు. ఏదైతే హామీలు ఇచ్చిందో ఓన్లీ 1-2 హామీలు నెరవేర్చింది, కానీ ప్రజలకు ఏదైతే ఆకాంక్ష ఉండనో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అదైతే నెరవేర్చలే కేసీఆర్. అట్లానే ప్రధానమంత్రి మోడీ గారు కూడా మనందరికీ మన అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తాడు. ఇచ్చిండమ్మా ఎవరికన్నా? వేయలే. ఇంకోటి ఏమన్నాడు, నేను ప్రధానమంత్రి అయితే నిత్యావసరాల ధరలు అసలే పెరగవని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు ఒక మీటింగ్ లో, కాంగ్రెస్ ప్రభుత్వం 60 రూపాయలు ఇస్తుంది పెట్రోల్, నేను 50 రూపాయలు ఇస్తానని చెప్పి మనందరికి మాట ఇచ్చిందా లేదా? ట్యాక్స్ తక్కువ చేసి నేను 50 రూపాయలు ఇస్తాను. కానీ మన ధర ఎంత చేసిండు? 110 రూపాయలు చేసిండు. గ్యాస్ సిలిండర్ 460 రూపాయలు ఉండే, దాని ధర ఎంత చేసిండు? 1,200 రూపాయలు చేసిండు. ఎందుకు చేసిండు తెలుసా? మీరందరూ కూడా గమనించాలి. ప్రధానమంత్రి మోడీ అదొక ఢిల్లీలో ఒక గుజరాత్ కూటమి ఉంది. ఎవరు గుజరాత్ కూటమిలో? ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, అదాని పేరు విన్నారా? ఎవరైనా విన్నారా? ఏం చేస్తాడు అదాని? బిజినెస్. అంబానీ, ఈ 4 గుజరాత్ కూటమి అయింది. అయితే అదాని ఏం చేస్తాడమ్మా? ఆయన గ్యాస్ లో ఉన్నాడు ఆయన. అయితే ఆయనకు లాభం రావాలి కదా, అందుకోసానికి ఈ 460 రూపాయల గ్యాస్ సిలిండర్ని 1,200 చేసి మళ్ళీ 1000 రూపాయలు చేసాడు. అంబానీ ఏం చేస్తాడు? జామ్నగర్లో, అది కూడా గుజరాత్ అని, ఆయన ఒక్కొక్క రిఫైనరీ ఉన్నది. అంటే పెట్రోల్ డీజిల్ అమ్ముతాడు ఆయన. అయితే ఆయనకు లాభాలు రావాలి కదా, అందు గురించి ఈ 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉండనో దాన్ని 100 రూపాయలకైనా పని చేశాడు. ఈ చేయడంలో ఏమైంది? అదాని ఏదైతే 145 ప్రపంచంలో ధనికులలో 140
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచ్చేస్తున్నందున సభ ఏర్పాట్లను పరిశీలించారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు విధానాలు ప్రజలు అందరూ గమనిస్తున్నారని, మాది కుటుంబ పాలన అంటూనే అటు బెల్లంపల్లి నుండి చెన్నూరు వరకు ఆధిపత్యం సాగిస్తూ ఆయన కుమారునికి ఎంపీ టికెట్ తెచ్చుకుని ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మద్యంతో ప్రలోభపెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శ చేశారు. కోట్ల రూపాయలు ఉన్న వివేక్ నియోజకవర్గంలో ఉన్న దళిత నాయకులను తొక్కేస్తూ ఏక చక్రాధిపత్యం సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ను బలపరిచి బీఆర్ఎస్ జెండా ఎగురవేసుడు ఖాయమని ఆయన పేర్కొన్నారు. రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వెంట చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి రేపు 11వ తేదీన ఉదయం 10 గంటలకు చెన్నూరు పట్టణానికి ప్రచారం నిమిత్తం పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తున్నారు. సో ఇక్కడ చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో జరిగే ఈ ఎన్నికల ప్రచార సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి చేరుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి దండ వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఈ హైస్కూల్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ సభ జరుపుకొని ఉన్నాం. సో చెన్నూరు నియోజకవర్గంలోని అందు కూడా విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసి గెలవాలని కుట్రలు వాళ్ళు వండుతూ ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నా. సో రేపటి ఈ కేటీఆర్ గారి ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభను ప్రచార సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి రావాలని, సౌమ్యుడు మంచి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం అనుభవం ఉన్నటువంటి సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కొప్పులీశ్వర్ అన్న గెలుపు కోసం ఈ పార్లమెంటు నియోజకవర్గం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం తుంగెడ గ్రామంలో కొందరు అక్రమంగా పోడు చేస్తున్నారు. దీంతో వారిని అడ్డుకోవడానికి అటవీ వెళ్లారు. అయితే అధికారులపై పోడుదారులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా స్థానికులతో పాటు గ్రామస్తులు ఏకమై అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కొందరు గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో అధికారులపై దాడికి యత్నించారు. దీంతో అధికారులు తప్పించుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కొత్త పోడు చేయొద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్ తహసీల్దార్తో మాట్లాడి తర్వాత పోడు చేయొచ్చని వారం రోజుల క్రితమే పోడుదారులకు చెప్పారు. అయినా పోడు చేస్తున్నారు. దీంతో అడ్డుకునేందుకు తాము వెళ్లామని, పోడుదారులు తమపై దాడికి దిగారని అటవీశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ అప్పలకొండ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు మాత్రం 30 ఏళ్లుగా ఈ భూములను తాము సాగు చేస్తున్నామని, భూమికి సంబంధించిన పట్టాలు కూడా ఉన్నాయని, ఫారెస్ట్ అధికారులే తమపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని, జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పోడుదారులు కోరారు. 20 మంది కేసు చేశారు, 20 మంది కేసు చేశాం. సర్వే చేయమని కుదరలేవాళ్ళు. ఈ సంవత్సరం ఇప్పుడు లాస్ట్ మంత్ కొత్త కొట్టారు. అంతకుముందు ఎప్పుడు కొట్టలేదు. ఇక్కడ ఫారెస్ట్ గ్రోత్ ఉండే ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేవు. అక్కడ వాళ్ళకు సర్వేస్ అంటారు కానీ వాళ్ళకు సర్వే వేసుకుంటారు. ఇక్కడ ఏం చేసుకుంటారు. మేమైతే వాళ్ళకి కేసులు వేసిన కొంతమంది మీద నడుస్తుంది. కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. ప్రతిరోజు రావడం, కొట్టడం, మంటలు పెట్టుకోవడం. మేము ప్రతి విషయం మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కానీ వాళ్ళు ఎలక్షన్ ప్రకారం వాళ్ళు రాలేకపోయారు. ఇలా 17 తారీఖు నాడు విలేజర్స్ ఇక మా ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 417లోకి వచ్చి ఇష్టం ఉన్నట్టున్నరకి మంటలు పెట్టినారు. మేము మేము వాళ్ళని అడుగుగా వాళ్ళని మమ్మల్ని ఇష్టం అటాక్ చేసి మమ్మల్ని ఇది చేసిండు. మళ్ళీ సెకండ్ ప్రతిరోజు ఇదే అనేది ప్రతిరోజు గత 10-20 రోజు నుంచి మేము వస్తున్నాం. అయినా కూడా వాళ్ళు వినట్లేదు. ఈరోజు మార్నింగ్ మళ్ళీ మంట పెట్టడానికి వస్తాయంట. అప్పడానికి వస్తే మనం మొత్తం అటాకేసి రాళ్ళు, రాళ్ళతోని గుడ్డలతో చూపించుకుంటా మా మమ్మీ గట్టేసిన మా అధికారులకు కూడా దెబ్బలు తాకినాయి. రక్తాలు కూడా ఉన్నాయి కొంతమందికి. ఇది యాక్చువల్లీ ఇది మా ఫారెస్ట్ భూమి 417 కంపార్ట్మెంట్. ఇది రెబ్బెన రేంజ్లోకి వస్తుంది. తుంగడ బీట్ ఇది. మా భూముల్లోకి వచ్చి దౌర్జన్యంగా దొర్రి మా వాళ్ళ మీద మొత్తం దాడులు చేసుకుంటా అందరిని కొట్టుతూ బయటికి వెళ్ళమని చెప్తూ, దాంతోపాటు వీళ్ళకి ఏం లేదనే ఆధారం లేదు. వీళ్ళకి పట్ట పాస్బుక్ ఉంది ఇచ్చినాయి. ఇది పట్ట పాస్బుక్లు అందరి పట్ట పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి. దాంతోపాటు వీళ్ళు ఇవాళ రాగానే విశ్వప్రసాద్ సార్ వచ్చి వీళ్ళతో మాట్లాడి 25 వరకు ఎవరు రాకండి, 25 వరకు మాకు టైం ఇవ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడగడం జరిగింది. దీంతో మా వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి తిరిగి దాడులు చేసి వీళ్ళని కొట్టి
మొత్తం బ్లడ్ వచ్చేటట్టు కొట్టిండ్రు. దీంతోపాటు తప్పెవరదా అని అడిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని అడిగితే వీడియో కూడా ఉన్నాయి. ఆ ప్రూఫ్తో ఆయనే చెప్పిండు మా వాళ్ళ తప్పు అని చెప్పిండు. కాబట్టి మాకు తగిన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పాల్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ చెన్నూరు మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య, చెన్నూరు పట్టణ ఇన్ఛార్జి చందు, సతీష్, రంజిత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నూరి ప్రజలకందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ పిలిపివ్వడం జరుగుతుంది. ఏదైతే రేపు 13వ తారీఖు రోజు పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయో ఆ పార్లమెంట్ ఎలక్షన్లలో మన గడ్డం వంశీ కృష్ణకు భారీ మెజార్టీతోటి ఓట్లేసి గెలిపియాలని భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా ఏదైతే జాతీయ కమ్యూనిస్టు పార్టీ, రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ మరి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన వంశీకృష్ణ గారిని మరి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో 10 సంవత్సరాల నుండి అసలు ఎలాంటి పనులు చేయలేదు ఇప్పటి వరకు. ఏదైతే మరి జీరో అకౌంట్ తీసుకోమని చెప్పిండ్రు, మరి బ్యాంకు బుక్కులు జనాలు బాగా మంది తీసుకున్నారు. ఇప్పటి వరకు మరి మనిషికి 15 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పిండు, 10 పైసలు వేయలేదు. ఇప్పుడు ఆ జీరో అకౌంట్ కూడా నడతలేవు. మరి అట్లాంటి మోసగారిని ఈసారి గెలిపించుకుందామా, లేకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే రానున్న రోజులలో మనకి ఇక్కడ బాగుంటుందనే దాని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించి మరి మా కేంద్ర కమ్యూనిస్ట్ పార్టీ, రాష్ట్ర కమ్యూనిస్ట్ చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి మున్సిపాలిటీ 7, 8, 9, 10 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంచిర్యాల టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని కేతనపల్లి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటు వేయాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఈసారి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తే సింగరేణి సంస్థను అదాని చేతికి అప్పగించడం ఖాయమని ఆయన ఆరోపించారు. ఈ నెల 13న జరిగే ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను గెలిపిస్తే ప్రజల పక్షాన పార్లమెంటులో గొంతుక వినిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ యూత్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మరి మళ్ళా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు ఏమైనా పని చేస్తారా? ఇప్పటికే పెయి దొడ్డైంది, ఒక్కొక్కరికి పెయి మందమైంది, కళ్ళు నెత్తికెక్కినాయి. రైతు బంధు అడిగితే ఒక మంత్రి చెప్పుతో కొట్టమంటాడు. ఇక ఈ ముఖ్యమంత్రి అనేటువంటి నోరు ఇక ఫినాయిల్తో గడగల దేనితో గడగల అర్థమైతలే. ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతాడు? నోరు తెరిస్తే ఆయన ప్రజలకు కరెంట్ ఎట్లు ఇవ్వాలి, 2500 మహిళలకు ఎట్లు ఇవ్వాలి, రైతు బంధు ఎట్లు ఇవ్వాలి, పెన్షన్ 4000 ఎట్లు ఇవ్వాలి, మా యువకులకు ఉద్యోగాలు ఎట్లు ఇవ్వాలి, చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే పని ఎట్లా చేయాలనేది పక్కకు పెట్టేసి ఆయన దేని మీద ఉన్నాడు? ఆయన మొత్తం కేసీఆర్ ను తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడే నాయకుడే కేసీఆర్ గారు. మీ తరపున కొట్లాడడానికి మీరందరూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే డెఫినెట్గా మేము కొట్లాడతాం. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకే ఓట్లేస్తే ఏమైపోతుంది? ఏం చేసినా ఏం చేయకుండా జనం మనకే ఓట్లు గుద్దేస్తున్నారనే దాంట్లో వాళ్ళ పెయి మందమైపోయి, తోలు దొడ్డైపోయి, కళ్ళు నెత్తికెక్కి ఇక రాబోయే రోజుల్లో పెద్దగా ఎన్నికలు ఏం లేవు. వాడు మీ దగ్గరికి వచ్చేది లేదు, చేసేది లేదు, మీరైతే అటు పోయేది లేదు. మన పనులలో మనమే ఇళ్లలో బిజీగా ఉంటాం, టీవీ సీరియల్ చూసుకుంటా మన పనులు మనం చేసుకుంటా, అంతే కదా. మనమైతే పోయి లొల్లి పెట్టేది లేదు, మన ఆఫీస్ మీదకి పోయేది లేదు, లొల్లి పెట్టేది లేదు, ఎమ్మెల్యేని పట్టుకొని అడిగేది లేదు, కాంగ్రెస్ లీడర్ను పట్టుకొని అడిగేది లేదు. కాబట్టి మీ తరపున కొట్లాడాలంటే, మీ తరపున అడగాలంటే, మీ తరపున గొంతెత్తాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే అది సాధ్యమవుతుంది. ఒక్క సురుకు తలగాలి, ఒక్క సురుకు కాంగ్రెస్ పార్టీకి తలగాలి, ఈ ప్రభుత్వానికి తలగాలి. ఆ సురుకు తలగాలంటే మనం రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేయాల్సిన అవసరం లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 13వ తారీఖు నాడు మనమంతా కారు గుర్తు కోట్లేసి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగొస్తుంది. వాళ్ళ మెడలు వంచి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను, బొగ్గుబావులు, కార్మికుల చట్టాలను కాపాడుకోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలి.
ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్లు తెలిపారు. మందమరి ఏరియా ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులు ఏఐటీయూసీ మందమరి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్లు పాల్గొని మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి గడ్డం వంశీ బరిలో ఉన్నారని, ఆయనను సింగరేణి కార్మికులు అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను మరియు బొగ్గుబావులను, కార్మికుల హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, మేనుగు లక్ష్మీనారాయణ, సిహెచ్పి శర్మ, రాజేష్ యాదవ్, కల్వల శ్రీనివాస్, ఏరియా నాయకులు పెద్దపల్లి బానయ్య, టేకుమట్ల తిరుపతి, పారుపల్లి రాజేశం, ఆంటోనీ, దినేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి 17వ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మరి ఎవరిని గెలిపియాలని చెప్పేసి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. నేను అందరి కార్మిక వర్గానికి ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ భారతదేశంలో 2 సార్లు మోడీ గవర్నమెంట్ని గెలిపించారు. కానీ ఈ మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ కోట్లాది రూపాయలని దేశ సంపదను బడా పెట్టుబడులకు దోచిపెడతా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మాఫీ చేశారు. ఇవాళ సామాన్య మానవుడు రుణాలు తీసుకుంటే వాళ్ళ తలుపులు వీకి ఈరోజు బ్యాంకులలో జప్తు చేసే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా భారతదేశంలో సంపద ఇవాళ బొగ్గు గనులన్నింటినీ కూడా ప్రైవేటు వారికి వేలం ద్వారా అమ్మేస్తూ ఉన్నాడు. ఇలా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన 4 బొగ్గు బ్లాకులను కూడా ఇవ్వడం లేదంటే ఇలా ఆలోచించాలి. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఇలా శ్రామిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్నా పెంచుతూ ఇలా శ్రామిక వర్గానికి 500 రూపాయలతో కట్టుపాలిసలు చేసి నువ్వు బతకని చెప్పి చేస్తూ ఉన్నారు. ఇలా పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నారు, డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు. ట్యాక్సీల రూపంలో 1000 కోట్లు వసూలు చేసి వాళ్ళ ప్రభుత్వానికి అనుగుణంగా సంక్షేమ పథకాల ద్వారా ఇలా కొల్లగొట్టి ఇలా చేసి అది గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో సింగరేణి కార్మికుల హక్కులు కాపాడాలన్నా, కార్మిక చట్టాలు కాపాడాలన్నా ఇక్కడ మోడీ గవర్నమెంట్ పార్లమెంట్ చట్టాలు చేసి సంతకాలు పెట్టి సిద్ధంగా ఉన్నది. రేపు ఎన్నికల్లో మోడీని మళ్ళీ గెలిపిస్తే ఇలా 8 గంటల పని దినాన్ని రేపు 12 గంటల పని దినాన్ని అమలు చేస్తారు. కార్మిక హక్కులు లేకుండా పోరాటాలు చేయకుండా చట్టం ద్వారా అణిచివేస్తాడు, కట్టు బానిసలు చేస్తారు. మనం ఈ 100 ఏళ్ల చరిత్రలో సాధించుకున్న హక్కులన్నీ కూడా కాలరాసే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి శ్రామిక వర్గానికి ప్రజలందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ మోడీ సర్కార్ను గెలిపించకుండా ఇండియా కూటి అభ్యర్థులను. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివారులో గల NH63పై అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని చెన్నూరు పట్టణ పోలీసులు పట్టుకున్నారు. NH63పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించిన లారీని ఆపి తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లుగా గమనించిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి చెన్నూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కోటపల్లి మండలంలోని కొల్లూరు ఇసుక క్వారీల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు ఇలా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నా కూడా అక్రమార్కులు ఇవేవీ పట్టించుకోకుండా ఇలా యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని తెలిపారు. ఇలా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మైనింగ్, రెవెన్యూ, TSMDC అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికంగా విమర్శలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వీడి అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మందమర్రి బురదగూడెంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SRR ఓపెన్ టు ఆల్ మరియు U17 మంచిర్యాల జిల్లా సెక్షన్ టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదేలు ఇచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదరంగం ఆట మెదడు పదును పెట్టే ఆట గనుక పిల్లలకు చాలా ఉపయోగంగా ఉంటుందని, తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆటల వైపు మలుచుకునేలా చూడాలని, నిర్వాహకులను అలాగే ఇంత మంచిగా నేషనల్ స్థాయిలో ఈ హాల్ను అరేంజ్ చేసినందుకు స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఇలాగే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఈ చదరంగం టోర్నమెంట్ నిర్వహిస్తే తన వంతు సహాయం చేస్తానని, ఈ క్రీడను జీవితంలో ఒక భాగంగా ఎంచుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎక్స్-ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ వజీర్ సుల్తాన్, శోభన్ రావు, ఎస్ కౌసల్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంగల తిరుపతి రెడ్డి, చెస్ అభివృద్ధి చైర్మన్ ఈగ కనకయ్య, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ చైర్మన్ దామర్ల సిద్ధయ్య, చీఫ్ ఆర్బిటర్
అంబాల కల్పన, పిఈటి కుమార్, ఆసిఫాబాద్ జిల్లా జాయింట్ సెక్రటరీ ఎం రవీందర్, శృతి తదితరులు పాల్గొన్నారు. మనకు ఈ చదరంగానికి ముఖ్యంగా ఈ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ మందమరి గుడ్డగూడెం పార్క్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ చైర్మన్ మన సిద్ధయ్య గారు ఎంతో సహాయ సహకారాలతో మనకి ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవడం, అలాగే 6 తారీఖున చెస్ కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహించాము. ఇందులో భాగంగా మనకు 74 ఎంట్రీలు వచ్చినాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారు అండర్-7, అండర్-17 సెలెక్ట్ అయిన వారు హైదరాబాద్ మన యోగా హాల్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ ఒక్కొక్క గ్రూప్ నుండి 4 దాదాపు 16 మెంబర్స్ ఇక్కడ హైదరాబాద్కు సెలెక్ట్ చేస్తాము. ఇందులో అయినారు బాయ్స్, గర్ల్స్ మనకు హైదరాబాద్ యోగా హాల్లో నేషనల్ సెలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్కు స్పాన్సర్ చేసినటువంటి మన శోభన్ గారు భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. శ్రీ కౌశల్య గారికి చాలా కృతజ్ఞతగా చెస్ నేర్పిస్తూ ఈ జిల్లాలో ఎక్కడ ఏ క్రీడ లేని విధంగా చదరంగానికి ఇంత ప్రాముఖ్యతను ఇస్తున్నటువంటి మన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ వారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే ఈ సహకారాలు మీరు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన చెస్ ప్లేయర్స్ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బీజేపీ పార్టీ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ, రోడ్ షో. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి మురళీధర్ రావు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో రేపు నిర్వహించబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిలుపు. ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు. రామకృష్ణాపూర్ పట్టణంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.